జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులను బట్టలు తీసి నిలబడతాను, ఉద్యోగాలు తీసేస్తాను అని మాట్లాడటం అసలు కరెక్టేనండి. పోలీసు వ్యవస్థ లేకుండా ఏ గల్లీలో అయినా సరే, ఏ స్టేట్ లోనైనా సరే, ఏ నాయకుడైనా కూడా బయటికి రాగలుగుతారా? వాళ్ళకే నువ్వు గొడ్డోడు తీసి పరిణామాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటి, నీ చదువు ఏంటి? నువ్వు అసలు 5 సంవత్సరాలు సీఎం గా ఎలా వెళ్ళావో కూడా నాకు అర్థం కావట్లా. నువ్వు గౌరవిస్తే గానా మిగతా వాళ్ళు గౌరవించడానికి నువ్వే అగౌరవంగా మాట్లాడితే రేపు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వ్యవస్థని తప్పుపట్టే విధంగా మీరు మాట్లాడమాకండి. ప్రతి అధికారికి వ్యక్తిగతంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాజీ ముఖ్యమంత్రికి అతనికి ఎంతైనా ఉంది. పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి? కామన్ మ్యాన్ లాంటి నాలాంటి ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి? అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఒక క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అండి వాళ్ళది. వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఆయన ఆ రకంగా పోలీస్ వ్యవస్థని చిన్నతనంగా మాట్లాడటం, వాళ్ళకి రోడ్ల మీద బట్టలిప్పి నుంచోబెడతాం అన్నట్టు అంటాం చాలా బాధాకరమైన విషయం. డిపార్ట్మెంట్ బట్టలోడ తీసేస్తాడండి. మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, క్షమాపణ చెప్పమని పోలీస్ సంఘాలు డిమాండ్ చేసినాయి. అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. జనం ఉమ్మేస్తున్నారు. చిచ్చి ఇలాంటి వాళ్ళ ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది.